హాయ్ స్పైసీ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ దేవి స్పైసీ అరోమా. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ నెల్లూరు చేపల పులుసు అండి. నెల్లూరులో స్పెషల్. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? 1 మ్యాంగో తీసుకున్నానండి నేను, నీట్గా కడిగి పెట్టుకున్న పక్కకి. తర్వాత టొమాటో పేస్ట్ పట్టుకున్న, 1/2 కప్పు సరిపోతుంది. ధనియాలు, మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అవి. తర్వాత 1 బౌల్లో చేపలు తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టాను చేపల్ని. 1 కప్ ఆనియన్స్ అండి. ఉల్లిపాయలు కట్ చేయకుండా తురుము పెట్టుకున్నాను నేను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. చింతపండు రసం 1/2 కప్పు తీసుకున్నా అండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని, గిన్నె వేడయ్యాక జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఆ 3 మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నె పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిసేపు అలా ఫ్రై చేస్తుండాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదండి, 1/2 కప్పు పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసాక మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాగా. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. నేనైతే సరిపోయినంత వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఫ్రై చేసినాక ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం అయితే తగినంత వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్లే వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు కారం. కొద్దిసేపు అలాగే ఫ్రై చేయాలండి. కారం వేసినాక కొంచెం ఒక 5-10 మినిట్స్ పట్టుద్ది కారం ఫ్రై చేసేటప్పుడు. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ మరగనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ పోసాక మళ్ళీ బాగా మరగనివ్వాలి. కొద్దిసేపు మూతమండి, చేపల పులుసు మరుగుతుంది. మరిగిన తర్వాత చేపలు తీసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటిగా వేద్దాము. చేపలు వేసిన తర్వాత మామిడికాయలు కూడా వేద్దామండి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచుకుందామండి. 10-15 మినిట్స్ పడుతుంది రెడీ అవ్వడానికి. చేపల పులుసు ఎంత బాగా మరిగితే 10-15 మినిట్స్ మరిగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఉంది కదండి, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని మరగనివ్వాలి. మరిగిన తర్వాత చూడండి ఎలా రెడీ అయిందో. ఇందాకటి కంటే ఇప్పుడు దగ్గర పడినట్టు అయింది కదా. దగ్గర పడినాక కొంచెం మనం గరిటె పెట్టుకుని చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇంకొద్దిసేపు ఉంచుకుందాం, ఇంకా చిక్కబడుతుంది గ్రేవీ అనేది. అవి చూడండి చిక్కబడింది కదా. చేపల పులుసు రెడీ అయినట్టే ఆల్మోస్ట్. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చో నెల్లూరు చేపల పులుసు. ఇంకెందుకు, నచ్చిందని అనుకుంటున్నా. టేస్ట్ గ్యారంటీ. ట్రై చేయడం మీ డ్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. Fantastic, superb, mind-blowing, unbelievable.